హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదలపై ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు అంటే మార్చి 11వ తేదీన ఒక నోటీస్ అయితే విడుదలైంది. దీని సబ్జెక్ట్ చూసుకుంటే పబ్లిక్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రిపరేషన్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2026-2027 కాలింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో జాబ్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2026-2027కి సంబంధించి ప్రిపేర్ చేయడానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతూ ఇక్కడ ఒక నోటీస్ అయితే ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు అండర్టేక్ కన్సల్టేషన్స్ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ టు ఎగ్జామిన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ with a view to enhancing the capability of government to effectively meet its policy priorities. సో ఫ్రెండ్స్, మీకు నేను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈ మొత్తం మ్యాటర్ ఏంటన్నది. సో ఈ డాక్యుమెంట్ అనేది మనకి ఇందాక చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక అధికారిక లేఖ అనమాట. ఇందులో ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తయారు చేయడం మరియు ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడం గురించి చెబుతుంది. సో ఇందులో ప్రధాన విషయం వచ్చేసి ప్రభుత్వం అన్ని శాఖలతో మాట్లాడి ఎన్ని ఉద్యోగాలు అవసరం ఉన్నాయో తెలుసుకోవాలని నిర్ణయించింది. అలా తెలుసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీ పోస్టులను దశల వారీగా త్వరలో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. శాఖలకు ఇచ్చినటువంటి ఆదేశం, ప్రతి శాఖకు సంబంధించిన పోస్టుల జాబితా తయారు చేశారు. ఆ జాబితాను ఆయా శాఖల హెచ్ఓడీలకు పంపుతారు. ఆ శాఖలు చేయాల్సింది ఏంటంటే తమ శాఖలో ఉన్న పోస్టులు, ఖాళీగా ఉన్న పోస్టులు ఇవన్నీ సరిచూసి నిర్ధారించారనమాట. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయనేది అవన్నీ చూసి నిర్ధారించాలి. వాళ్ళకి చివరి తేదీ అనేది ఇచ్చారనమాట. అన్ని శాఖలు 12 మార్చి అంటే రేపటిలోపు 12 మార్చి 2026 లోపు తమ శాఖల ఖాళీ పోస్టుల వివరాలను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రాతపూర్వకంగా పంపించాలి. అత్యవసరం, ఈ విషయాన్ని ప్రభుత్వం మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అత్యవసరం, మోస్ట్ ఇమీడియట్గా తీసుకోవాలని అన్ని శాఖలకు చెప్పింది. అంటే చాలా అత్యవసరం అనేసి మోస్ట్ ఇమీడియట్గా తీసుకోవాలనేసి అయితే చెప్పిందనమాట. అంటే మీ శాఖలో ఉన్నటువంటి వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది రేపటిలోపు ఫినాన్స్ డిపార్ట్మెంట్కి పంపించండి, మోస్ట్ ఇమీడియట్ అనేసి అయితే మనకి మెన్షన్ చేశారు. మీటింగ్ ఉంటుందన్నమాట. 13 మార్చి 2026 మధ్యాహ్నం 3 గంటలకు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఏముంటుంది, ప్రతి శాఖకు ఎన్ని ఉద్యోగాలు కావాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని ఫైనల్ చేస్తారు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నది. అందుకే అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు అనేవి సేకరిస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఉగాది నాటికి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి అయితే గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రక్రియలు అయితే జరగబోతున్నాయి. రేపటిలోపు ఖాళీలు అనేవి ఎన్ని ఉన్నాయనేది ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలని రేపు ఫినాన్స్ డిపార్ట్మెంట్కి పంపించాలి. ఆ తర్వాత 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ప్రిన్సిపల్ సెక్రటరీతో మీటింగ్ అయితే ఉంటుంది. ఆ మీటింగ్లో వచ్చేసి ఏంటంటే ఎన్ని శాఖలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులనే ఫిలప్ చేయాలి అనేది మనకైతే డిస్కస్ చేస్తారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ ఉగాది నాటికే మనకి మన గౌరవనీయ లోకేష్ గారు చెప్పినట్లు జాబ్ క్యాలెండర్ అయితే విడుదలయ్యేటటువంటి అవకాశాలు 99.9% అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఉంటాయి ఏంటనేది చూడాల్సి ఉంది.
సో మీరేమనుకుంటున్నారు? లైబ్రరీ పోస్టులు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.